శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశికి తృతీయ స్థానంలో శనీశ్వరుడు, చతుర్థంలో రాహు, అలాగే పంచమంలో కుజుడు, షష్ఠ స్థానంలో మనం చూసుకుంటే శుక్రుడు, రవి, గురుడు ప్లస్ బుధుడు 4 గ్రహాలు, అలాగే రాజ్యంలో కేతు యొక్క ప్రభావం సంపూర్ణంగా కనిపిస్తుంది. సో ఇది ఇలాగ ఉంటున్నప్పుడు ధనుర్రాశికి తృతీయంలో విక్రమ స్థానంలో శనీశ్వరుడు గారు ది మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ అంటాగా ధైర్య సాహస లక్ష్మిలాగా ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయాలి, చేస్తే సక్సెస్ అనేది కనబడుతుంది. అలాగే రాజ్యంలో కేతు ఉన్నాడు కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఉద్యోగరీత్యా ఆర్థికంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు. 20 to 30% ఆఫ్ హైక్స్తో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారంలో కూడాను కొంచెం 2-3 బ్రాంచెస్ ఓపెన్ చేసేటట్టు కానీ, దీన్ని హైక్స్ చేయడానికి కానీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ కోసం చేసే ప్రయత్నాలు కానీ ఏదైనా చేసుకోవచ్చు. సక్సెస్ ఇంకా మొదలవుతున్న ఆరంభం అవుతుంది కాబట్టి భయపడకలేదు. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నవాడికి సంపూర్ణంగా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు కూడా సంపూర్ణమైన వాతావరణం కనబడుతుంది, చక్కటి వాతావరణం కనబడుతుంది. అదేవిధంగా ఇంకా విదేశాలలో ఉన్న విద్యార్థులు ఉద్యోగం ప్రయత్నాలు చేసే దాంట్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. అందులో కూడా ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. ట్రేడింగ్లో ఒక 10% ఇంక్రిమెంట్స్ కనబడుతుంటాయి, ఇంప్రూవ్మెంట్స్ కూడా కనబడతాయి. చక్కగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా బాగుంటాయి. అలాగే మనం ముందుకు వచ్చినప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు నెంబర్ 3 లక్కీ నెంబర్గా కనబడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, రియల్ ఎస్టేట్స్ మీద, కన్స్ట్రక్షన్ మీద, వీటి మీద ట్రేడింగ్ చేసుకుంటూ, కంపెనీస్ మీద ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు షష్ఠ స్థానంలో చతుర్గ్రహ కూటమి, చతుర్గ్రహం నుండి పంచగ్రహాలు కూడా అవుతాయి 15 రోజుల్లో. 5 గ్రహాల కూటమి అక్కడ కనబడుతుంది కాబట్టి ఒక వరకు ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. తర్వాత ఈ దిగువ భాగం మెడ దగ్గర పట్టడం కానీ, ఎవరో ప్రాబ్లం వెనక భాగం రావడం కూడా, ఇవి 2 కూడా అవకాశాలు ఉంటాయి. సో దీన్ని కొంచెం అధిగమించడానికి చేసే ప్రయత్నంలో మార్గంగా మంత్ర సరణ్యం అనుకున్నప్పుడు మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు గణపతి ఆరాధన చేయండి. రాజ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేయడం వల్ల రాజ్యం మిస్ఫైర్ అవ్వకుండా, ఉద్యోగరీత్యా ఎటువంటి వ్యాపారం ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా ది ఫ్లో ఆఫ్ మనీ అంటాం మనం. ఈ డబ్బు అనేది ఫ్లో అవుతుంటే ఆక్సిజన్లా పనిచేస్తున్నట్టు. ఎవరికి ఆర్థిక బలం బాగుంటుందో వాళ్ళకు ఉన్న ఆరోగ్యం అద్భుతంగా ఉంటున్నట్టు ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో ఉన్న పరిస్థితి అలా ఉన్నాయి కాబట్టి ఈ కేతు మన దగ్గర రాజ్యంలో ఉన్నాడు కాబట్టి దానికి అధిష్టాన దేవత గణపతి ఆరాధన చేసుకుంటే కొంతవరకు ఉద్యోగము, వ్యాపారం, వ్యవహారం మీకు నిలబడి యోగంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి కూడా కొంచెం కుదుపు జరుగుతుంది, కానీ ఒక యోగం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఎల్నాన్షన్ వదిలేసాడు, గురుబలంతో ముందుకు వెళ్ళారు కాబట్టి డిఫరెంట్గా పదవులు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ ఇక్కడ మన గణపతి మంత్ర సాధనగా చేసుకుంటూ గరికి పూజ కానీ చేసుకోగలిగితే గణపతికి డెఫినెట్గా కొన్ని సత్ఫలితాలు వచ్చి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.